బీఆర్ఎస్ బాకీ కార్డుకి పోటీగా కాంగ్రెస్ కౌంటర్ కార్డు రిలీజ్ చేసింది. గత ప్రభుత్వ వైఫల్యాలపై వరంగల్లో కార్డు విడుదల చేశారు ఆ పార్టీ నేతలు. ఎన్నో హామీలు ఇచ్చిన అమల్లో బీఆర్ఎస్ విఫలమైందంటూ బీఆర్ఎస్ కా దోకా కార్డు పేరుతో విడుదల చేశారు. ప్రజల్ని మోసం చేసేందుకు ఆ పార్టీ మళ్లీ ఇప్పుడు నాటకాలు ఆడుతోందంటూ అధికార పార్టీ నేతలు మండిపడ్డారు. తాము చేస్తున్న అభివృద్ధి కనిపించడం లేదా అంటూ ప్రశ్నించారు. 2 ఏళ్లలోనే 70% హామీలు అమలు చేశామన్నారు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. 5 ఏళ్లలోపు మిగతా హామీలన్నీ అమలు చేస్తామన్నారు. లోటు బడ్జెట్లో కూడా ప్రజలకు అన్ని హామీలు నెరవేరుస్తామంటున్నారు ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి. ప్రతి కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని, ఇంటికొక ఉద్యోగం ఇస్తా అని, 3 ఎకరాల దళితులకు 3 ఎకరాల చొప్పున ఇస్తానని, కేజీ టు పీజీ అని, మళ్ళీ ₹1,00,000 మాఫ్ చేస్తా అని చెప్పి దాన్ని కూడా 3 ఇన్స్టాల్మెంట్లలో ఆ మిత్తి కింద జమ అయ్యే విధంగా రైతులను అట్టమోసం చేస్తే మీరు కట్టిన డబుల్ బెడ్రూమ్లో ఇవ్వలేకపోయింది. ఇప్పటికి కూడా అన్ని నియోజకవర్గాలలో మీరు స్టార్ట్ చేసిన ఇవ్వలేకపోయినారు. కారణం ఏందనేది ఆత్మపరిశీలన చేసుకోవాలి. వీళ్ళు చేసిన వాగ్దానాలు 10 ఏళ్లలో కంప్లీట్ చేయకపోగా మేము 70% 80% దాకా కంప్లీట్ చేసుకుంటూ వచ్చిన వాటిని బాకీ కార్డ్ ఒక్కడు మాత్రం నిజం మాట్లాడిండు. బాకీ కార్డ్ బాకీ కార్డులో మేము 78% కంప్లీట్ చేసినాం. 30% ఉన్నది. ఆ 30% మా 5 ఏళ్ల టర్మ్లో కూడా మేము ఎప్పుడో కంప్లీట్ చేసేవాళ్ళం వాటిని కూడా. కానీ ఆర్థిక పరిస్థితులు, మీరు చేసిన అప్పులు, మీరు ఊళ్ళలో పాత సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు వర్కులు చేయడానికి ఇచ్చి వాళ్ళ డబ్బులు కట్టకపోతే మేము కట్టుకుంటూ వస్తాం ఇవాళ.